ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ నడుమ వచ్చిన చిత్రం బాపు కూడా ఒకటి. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, ఆమని అలాగే బలగం నటుడు సుధాకర్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ. కథలోకి వస్తే, తెలంగాణలోనే ఒక కుగ్రామంలో గుప్త నిధులు నమ్మే జేసీబీ ఆపరేటర్ చంటి రచ్చరవి తనకి దొరికిన బంగారు విగ్రహంతో సొంతంగా 2 జేసీబీలు కొనేసి సెటిల్ అయిపోవాలి అని చూస్తాడు. అయితే తనకి దొరికిన అమ్మవారు బంగారు ప్రతిమ తన నుంచి మిస్ అవుతుంది. ఇంకో పక్క అదే ఊరిలో ఉన్న పత్తి రైతు మల్లయ్య, బ్రహ్మాజీ, తన నాన్న రాజయ్య, సుధాకర్ రెడ్డి, భార్య సరోజ, ఆమని, అలాగే తన పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని అప్పుల బాధలతో నెట్టుకొస్తారు. అయితే ఓ పక్క చంటి నుంచి దూరమైన బంగారు విగ్రహం ఏమైంది? కష్టాల్లో ఉన్న మల్లయ్య కుటుంబం తమ ఇంటి పెద్ద రాజయ్యని ఎందుకు చంపాలి అనుకుంటారు అనే అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్. అంచనాలు లేకుండా ఈ సినిమాని ట్రై చేసేవారికి బాపు డీసెంట్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ చిన్నపాటి విలేజ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ థ్రిల్ ఎలిమెంట్స్, సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్తో మొదలయ్యే ఈ చిత్రం అలా కొనసాగుతున్న కొద్దీ డీసెంట్ ట్రీట్మెంట్తో ముందుకు వెళుతుంది. అలాగే సినిమాకి ఇచ్చిన ఒక పోయెటిక్ ఎండింగ్ దర్శకుడు చెప్పాలి అనుకున్నది ప్రతిబింబించేలా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా చూపిస్తుంది. మనది కానిది మనకి అర్హత లేనిది మన దగ్గరికి రాదు అనే పాయింట్ని మంచి థ్రిల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్తో అందులో డీసెంట్ ఎమోషన్స్ జోడించి దర్శకుడు ఇంప్రెస్ చేశారు. నటీనటుల్లో బ్రహ్మాజీ నుంచి ఒక ఫ్రెష్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చూసిన చాలా పాత్రలకి ఇది భిన్నం. ఇందులో అన్ని ఎమోషన్స్ని బ్రహ్మాజీ బ్రహ్మాండంగా పలికించారు. అలాగే తనతో పాటుగా ఆమని కూడా మెప్పించారు. వీరి పిల్లలుగా నటించిన ధన్య బాలకృష్ణ, తన తమ్ముడు మణి ఎగుర్ల మంచి నటన కనబరిచారు. అలాగే వీరి నడుమ సాగే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ సినిమాలో వర్క్ అవుతాయి. వీరితో పాటుగా బలగం నటుడు సుధాకర్ రెడ్డి మరో మంచి ప్లస్ అని చెప్పవచ్చు. కొన్ని సీన్స్తో తన కామెడీ టైమింగ్ హిలేరియస్గా వర్క్ అయ్యింది. అలాగే శ్రీనివాస్ అవసరాల తన రోల్కి ఫిట్ అయ్యారు. రచ్చరవి కూడా మంచి పెర్ఫార్మెన్స్ని సినిమాలో అందించారు. మైనస్ పాయింట్స్. ఈ చిత్రంలో డీసెంట్ లైన్ ఉంది, కానీ దీనిని ఇంకా ఎంగేజింగ్గా డీల్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్ వరకు బాగానే ఉన్నా ఫస్టాఫ్లో కథనం మాత్రం మరీ మెప్పించే రేంజ్లో అనిపించదు. పైగా తన తండ్రినే హతమార్చాలి అనే పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇదైతే అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. దీనితో పాటుగా చాలా చోట్ల కథనం నెమ్మదిగా అక్కడక్కడా ఊహాజనితంగానే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో యువ నటుడు మణి ఎగుర్లకి ఆ లవ్ ట్రాక్ మధ్యలో వచ్చే ఆ లవ్ సాంగ్స్ అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ఇవి తీసి మిగతా సినిమా కొనసాగించినా ఇంపాక్ట్ బాగుండేది. మధ్యలో ఈ ట్రాక్స్ ఫ్లోని దెబ్బతీసినట్టుగా అనిపిస్తాయి. అలాగే సినిమాలో పాయింట్ కూడా ఒక టైంలో మరీ కొత్తగా కూడా అనిపించదు. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అనే సినిమాలో ఒక లాటరీ టికెట్ కోసం జరిగే వెతుకులాట తరహాలో ఈ సినిమాలో అక్కడక్కడా షేడ్స్ కనిపిస్తాయి. సాంకేతిక వర్గం. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా సహజమైన లొకేషన్స్లోనే సినిమా తీయడంతో చిత్రం చాలా నాచురల్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే టెక్నికల్ టీంలో ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన స్కోర్ బాగుంది. పాటలు కూడా ఓకే. వాసు పెండెం ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. ఆలయం అనిల్ ఎడిటింగ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించాల్సింది. దర్శకుడు కె. దయాకర్ రెడ్డి విషయానికి వస్తే, తాను కొన్ని పల్లెటూరు ఎమోషనల్ సినిమాలకి డిఫరెంట్గా మధ్యలో కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేయడం అనేది బాగుంది. అలాగే దీనికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. వీటిని మినహాయిస్తే బాగున్ను. ఓవరాల్గా తన వర్క్ సినిమాకి బాగుంది. తీర్పు. మొత్తంగా చూసుకున్నట్టయితే బాపు లో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ ఇంకా ఎంగేజింగ్గా సాగే కథనం అవసరం ఉంది. కొన్ని కామెడీ సీన్స్,
ఎమోషన్స్ వర్క్ అయ్యాయి కానీ అదే రీతిలో పలు బోరింగ్ సీన్స్, అవసర సన్నివేశాలు ఉన్నాయి. వీటితో కేవలం కొంతమేర మాత్రమే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.